ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోస్కి కాంబినేషన్గా 2 డిఫరెంట్ చట్నీలతో మార్నింగ్ బ్లాగ్ చూసేద్దాం వచ్చేయండి. నైట్ రుబ్బి పెట్టుకున్న దోస పిండిలోకి లేచిన వెంటనే ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తాను. బాగా కలిపేసి పక్కన పెట్టుకుంటే దోసలు వేసుకునేటప్పుడు కలిసిపోతాయి. ఈ రోజు లంచ్ లోకి నేను పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఎగ్ దోసలోకి కాంబినేషన్ గా బీరకాయ తొక్కలతో చట్నీ అయితే చేస్తున్నానండి. ఇందులోకి కొద్దిగా టమాటా అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. బీరకాయ తొక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తాను. వెల్లుల్లి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఫైనల్ గా ఉప్పు వేసుకుని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. డికాషన్ కోసం వాము, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసి మరిగిస్తాను. ఈ రోజు జ్యూస్ కోసం అయితే క్యారెట్, కీరా, బీట్రూట్ ఇలా మిక్సీ చేసినప్పుడు కొద్దిగా అల్లం ముక్క కూడా యాడ్ చేస్తాను. చట్నీలోకి అయితే వేరొక గిన్నెలోకి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. వలిచి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొద్దిగా పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నూనె వేసుకుని కొద్దిగా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షాజీరా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ని వేసేసి కొద్దిగా దగ్గర పడిన తర్వాత గ్లాస్ కి 2 గ్లాసులు చప్పున నీళ్లు యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసి నీళ్లు మరిగిన తర్వాత రైస్ ని యాడ్ చేసేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఫైనల్ గా తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పుదీనా రైస్ లోకి మిల్ మేకర్ కర్రీ అయితే చేశానండి. కొద్దిగా ఉప్పు వేసి మరిగిన తర్వాత మిల్ మేకర్లు వేసుకుని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత పిండేసుకుని వేరొక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు టమాటా పేస్ట్, ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్స్ ను ఇందులో వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్లాసున్నర నీళ్లు యాడ్ చేసి ఇలా మరుగుతున్నప్పుడు కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే. మిల్ మేకర్ కర్రీ అలాగే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎగ్ దోస ఇదివరకు వీడియోలో అయితే పోస్ట్ చేయలేదండి. దోసపిండి బ్యాటర్ అయితే ఇదివరకు వీడియోలో చాలానే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దోసలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా రావాలంటే దోసపిండిని ఖచ్చితంగా ఫెర్మెంట్ చేయాలి. దోస వేసుకున్న వెంటనే ఎగ్ వేయకుండా కొద్దిగా కాలిన తర్వాత వేసుకోవాలి. దోస అనేది అప్పుడే క్రిస్పీగా వస్తుంది. ఇలా దోస మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోస ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరొక సైడ్ను వేసుకుని ఫైనల్గా ఉప్పు, కారం చల్లుకుని అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే టమాటా, బీరకాయ ఏ చట్నీతోటైనా చాలా బాగుంటుంది. అంతేనండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అలాగే ఫాలో కూడా చేసేయండి. థ్యాంక్ యూ.